హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రంగోలీ అండ్ బ్లాగ్స్ బై అనుష. ఇవాళ మనం ఇడ్లీలోకి కారపొడి చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి శనగపప్పు వేయించుకోండి. ఇది వేగిన తర్వాత వీటిని సపరేట్ చేసి ఇందులో మినప్పాలు వేసి వేయించుకోండి. ఇప్పుడు పెసరబ్యాళ్ళు అన్నీ మనం సపరేట్గానే వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ధనియాలు, జీలకర్ర, నువ్వులు, పప్పులు, ఎండుమిరపకాయలు, మిరియాలు, కరివేపాకు అన్నీ వేయించుకొని చల్లారేంత వరకు పక్కన ఉంచుకోండి. చల్లారిన తర్వాత ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బరకగా మిక్సీ పట్టుకోండి. ఇది పూర్తిగా మెత్తగా ఉంటే రుచిగా ఉండదు, కొంచెం నూకగా ఉంటే తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇందులో ఎల్లిపాయలు వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇడ్లీలు చేసుకుంటాం కదా, ఇడ్లీ, అందులో కొద్దిగా నెయ్యి అప్లై చేసి వాటిపై ఈ పొడి చిలకరించుకోండి. ఈ పొడి అప్లై చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా హెల్దీ కూడా. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.